పశ్చిమాసియా బంతి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోర్టులో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, G7 అందరూ ఇప్పుడు ట్రంప్ దిశానిర్దేశాల కోసమే ఎదురుచూస్తున్నారు. పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్న వేళ ఉద్రిక్తతల్ని తగ్గించడమే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ట్రంప్ స్వదేశానికి తిరిగి వెళ్లారు. రాత్రి పగలు తేడా లేకుండా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. బాంబు దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. ఈ నెల 13న ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరువైపులా భారీ నష్టం జరుగుతూనే ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. పైగా ఇరాన్లోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేసేందుకు వీలుగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో ఓ మహిళ న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. దీంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతినగా సిబ్బంది ఎవరూ గాయపడలేదు అని అధికారులు తెలియజేశారు. మంగళవారం ఉదయం ఇరాన్ కొన్ని వందల క్షిపణులను జెరూసలేంతో సహా సెంట్రల్ ఇజ్రాయెల్ పట్టణాలపై ప్రయోగించింది. ప్రాణ నష్టం జరగకపోయినా పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో భారీగానే ఇరానియన్లు చనిపోయినట్లు చెప్తున్నారు. ఇజ్రాయెల్ పక్కన అమెరికా ఉంది, పైకి డైరెక్ట్గా రాకపోయినా కానీ ఇప్పటికీ ఇరాన్ పక్కన రష్యా, చైనాలు ఎంతో కొంత సానుకూలంగా, బాగా అనుకూలంగానే ఉంటాయనేది తెలిసిందే. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే అది కాకుండా ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఇప్పటికీ కొంత న్యూట్రల్గా ఉన్నట్లుగా కనపడుతున్నటువంటి అనేక దేశాలు, ముస్లిం దేశాలు అవి ఇరాన్ సైడు వెళ్తాయి. ఇది కనుక వార్ కనుక ఇంటెన్సిఫై అయ్యి ఇరాన్ ముప్పు వస్తే, మరీ ముప్పు అది లోతుగా ఇరాన్ మొత్తం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వస్తే ఈ దేశాలు కూడా అనివార్యంగా అటు ఇటు తేల్చుకునే స్థితిలో కనుక ఈ అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తేల్చుకునే ప్రమాదం ఉంది. ఏ రకంగానైనా మూడో ప్రపంచ యుద్ధం రాకూడదు, వచ్చే అవకాశం ఇట్లాంటివి జరిగితే ఉందనే దానిలో చాలా మంది ఆందోళన చెబుతున్నారు. యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల ఉధృతి పెరగడంతో పాటు అమెరికా స్వరం కఠినంగా మారుతూ ఉండడంతో ఇరాన్ తన అరబ్ మిత్ర దేశాల ద్వారా రాయబారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ముందు అణు ఒప్పందానికి రావాలని టెహ్రాన్కు ట్రంప్ నిక్కచ్చిగా చెప్పారు. G7 దేశాల సదస్సు సందర్భంగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్రిక్తతలు చల్లార్చే విషయంపై చర్చలకు రావాల్సిందిగా టెహ్రాన్ కోరింది అన్నారు. ఇరాన్ ఈ యుద్ధంలో గెలవదని ట్రంప్ తేల్చిపడేశారు. సంక్షోభాన్ని త్వరగా ముగించాలని గల్ఫ్ దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ నిర్ణయమైనా ఇరాన్ స్పందనను బట్టే ఉంటుంది అని ట్రంప్ అంటున్నారు. ఇజ్రాయెల్ను యుద్ధం ఆపేటట్లు ఒత్తిడి తేవాలి అని అమెరికాను సౌదీ, ఖతార్, ఒమాన్ దేశాలు అభ్యర్థించిన అంశాన్ని ట్రంప్ గుర్తు చేస్తూ తమ షరతులకు ఇరాన్ అంగీకరిస్తూనే ఏదైనా జరుగుతుంది అన్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. G7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికా వెళ్లిపోయారు. భద్రతా సలహాదారు సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే యుద్ధ విరమణకు ట్రంప్ ఒక ఫార్ములాను సిద్ధం చేశారని G7 సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అభిప్రాయాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ఏమీ తెలియకుండా ఆయన గుడ్డిగా ఎలా మాట్లాడతారని ట్రంప్ ఎదురు ప్రశ్న వేశారు. యుద్ధం విరమణ ప్రకటన కోసం తాను ముందస్తుగా వాషింగ్టన్ కు వెళ్లడం లేదని, అంతకంటే కీలక అంశం తన మదిలో ఉందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ వైపు నుంచి సమగ్రమైన ఒక ప్రకటన వస్తే తప్ప యుద్ధాన్ని ఆపేది లేదు అని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయడంతో పాటు వారి వద్ద ఉన్న క్షిపణులను నిర్వీర్యం చేసే వరకు తమ యుద్ధం కొనసాగుతుంది అని ఆయన అన్నారు. తమ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని అమలు చేయడం లేదు. ఒప్పందం జరగదేమనే బహుశా నేను అనుకుంటున్నా, చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య అణు ఒప్పందం కుదరటం ఇష్టం లేక ఈ దాడులు చేసి 2 రోజుల ముందు ఒప్పందానికి చర్చలకు ముందు 2 రోజుల ముందు దాడులు చేసి ఈ ఒప్పందాన్ని జరగొట్టడానికి ఒక దారి ఎత్తికిందని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరాన్ మెడలు వంచి తనకు అనుకూలంగా ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ఆడిన పాచికలో భాగమే ఇజ్రాయెల్ దాడి అనేది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఇరాన్ కనుక ముందుకొచ్చి ఈరోజు ఒప్పందంలో చర్చల్లో కూర్చోవాల్సి వస్తే చర్చల్లో ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టు షరతులు పొంగి సంతకం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి గేమ్గా మామూలుగా ట్రంప్ ఉన్నటువంటి వ్యూహమే ఇది. ఇరాన్ నుంచి తమ వాళ్లంతా వెనక్కి రావాలని అమెరికా ఒక అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్ అయితే ఇకపై దాడులు భీకరంగా ఉంటాయని, టెహ్రాన్ వాసులంతా ఖాళీ చేసి పోవాలని హెచ్చరిస్తోంది.
చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహరాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయెల్లోని చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్ అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్లను విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు మూతపడడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10,000కు పైగా ప్రయాణికులు ఇరాన్తో సహా పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో అలా ఉండిపోయారు.